మేము ఉన్నప్పుడు అసలు ఏం జరగలేదు, కావాలని ఈ గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇరికిస్తుంది అది ఇదని వైసీపీ మాట్లాడతారు. దాని మీద మీరు ఏమండి? తప్పు ఇప్పుడు ఆల్రెడీ మీకు వాళ్ళు తెలుసు వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి, 11 సీట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి 11 సీట్లు? ఎందుకు వచ్చినాయి? ఆల్రెడీ వాళ్ళంతా దోచేసుకున్నారు. ఉన్న రాష్ట్రానికి పక్కన రాష్ట్రాలకి అమ్మేశారు. కొంచెం వీళ్ళు తాకట్టు పెట్టేశారు. కొంతమంది ఏమో క్యాబినెట్ వాళ్ళు తీసేసుకున్నారు. ఎవరికి ఆ మధ్య ఏంటంటే ఇంకొంతమంది దానికి సీఎం లెవెల్లో మనుషులందరూ దానికి తాకట్టు పెట్టేశారు. ఇంకొంతమంది ఏమో వాళ్ళు పర్సనల్ గా కొంత ఇన్కమ్ ఫ్లో చేసుకున్నారు. ఇంకేం చేస్తారు? రాష్ట్రానికి అప్పులు పాలు చేశారు. అందుకే ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎంక్వైరీ వేసారో ఇంటి దగ్గర కాగితాలు కాలిపోతుంటాయి. ఎందుకు కాలిపోతున్నాయి? ఇక్కడ కాలిపోతే లేదంటే అక్కడ పెద్దరెడ్డి ఇంటి దగ్గర కాలిపోతాయి, విజయవాడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కాలిపోతాయి. ఏంటి ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే మళ్ళీ వీళ్ళకి భయం లేకపోతే ఎందుకు కాలుతాయి? ఎందుకు ఎంక్వైరీ రోజు ఎందుకు కాలుతాయి? ఏంటంటే వీళ్ళు చేశారు, పెద్ద కుంభకోణం ఉన్నారు వీళ్ళందరూ. రండి మరి ఏం చేయకపోతే మళ్ళీ ఎందుకు మీరు వాయిదాలు కూడా ఎందుకు రాట్లా? ఎందుకు 31 కేసెస్ మీద A1 కేసెస్ మీద మీరు పోస్ట్ పోన్ అవుతున్నారు? ఎందుకు? మీరు నేరం చేయలేదు కదా, వచ్చి రండి. ఎందుకు రాట్లా? భయం, ఎక్కడ పట్టుకుంటారని భయం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము అసలు ఏం చేయలేదు, కావాలని ఇది ఇరికిస్తున్నారు, కావాలని రోజుకు ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు అది మాట్లాడుతున్నారు. దాని మీద అవునండి, మీరేం చేయలేదు కదా, మళ్ళీ ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు అటు ఇటు బెంగళూరు వెళ్ళిపోతున్నారు, బెంగళూరు వెళ్ళిపోతున్నారు, లేదంటే హైదరాబాద్ అటు ఇటు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? మీరేం చేయలేదు కదా, సపోర్ట్ చేయండి. వాళ్ళు ఈడీ వాళ్ళు లేకపోతే సంథింగ్ సిబిఐ వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఏం కావాలో వాళ్ళ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వండి. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు లేదనుకుంటే మీరు డైరెక్ట్లీ టెల్ దెమ్ ఆన్సర్. ఎందుకు భయపడుతున్నారు? అంటే వాళ్ళు నేరం చేశారని ఒప్పుకుంటున్నారుగా. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు 3200 కోట్లు మాయం చేశారు. దీనికి పక్కా రిపోర్ట్ ఉంది. పక్కాగా రేపు ఈడీ దీనికి సంబంధించిన సిబిఐ ఎంక్వైరీ కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డికి జైల్లో వేస్తారు. కాబట్టి ఈయన ఏం చేస్తాడంటే ఒక డ్రామా చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నేను నెక్స్ట్ మంత్ పాదయాత్ర స్టార్ట్ చేస్తా అంటాడు. ఎందుకు పాదయాత్ర స్టార్ట్ చేస్తే మంచిది? ఆల్రెడీ ఏంటంటే జనాలు కూడా తెలిసింది చేసిన కుంభకోణం. ఆ జనాలు కూడా మొన్న ఒకటే వేసారు బిస్కెట్, ఇప్పుడు 100 బిస్కెట్లు వేస్తారు, మొహం మీద కొడతారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ ఈ నెక్స్ట్ నేను అధికారంలోకి వస్తే తప్పు చేసిన వాళ్ళెవరిని వదలను, సినిమా చూపిస్తాను, పెద్ద సినిమా చూపిస్తాను అది ఇది మాట్లాడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఉండాలి అనొచ్చా? ఆడి పని అదే కదండి. కరెక్ట్ గా పరిపాలించిన మనకు స్టేట్ కావాల్సింది ఏంటి? ఒక మంచి యూనివర్సిటీస్ కావాలి, మంచి విద్య కావాలి, మంచి జాబ్స్ కావాలి, మంచి హెల్త్ యూనివర్సిటీస్ కావాలి, జనాలు కావాల్సిన గుడ్ హెల్త్, ఫ్రీ హెల్త్ సర్వీస్ కావాలి. సో ఇలాంటి ఎప్పుడు పట్టించుకోలేదు. ఏదో నామకే వాస్తే సంవత్సరంలో ఒకసారి అమ్మఒడి పెడతాడు, వెళ్ళంగానే అక్కడ ఉండవు, ప్రజలకి సర్వీస్ ఉండదు. ఏంటంటే వీడేంటంటే మళ్ళీ అమ్మ ఆరోగ్యశ్రీ ఉందని ప్రచారం చేసుకుంటారు. అంతా ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే కూడా ఇతని ఫోటో ఉంటుంది, ప్రచారం అనమాట. స్కూల్ పిల్లలు బ్యాడ్జీలు కూడా ఇతని ఉంటుంది. అంటే ఏంటి? ఓన్లీ లాస్ట్ 5 years ఇతని ప్రచారం కోసమే గవర్నమెంట్ ని వాడుకున్నాడు. ఆ డబ్బులైనా సరే అన్ని పుస్తకాల్లో కూడా అతని పుస్తకాల్లో ఆయన ఫోటోలు ఉంటాయండి, ట్యాగ్ మీద ఆయన ఫోటో ఉంటుందండి. అట్లీస్ట్ బ్యాడ్జ్ కూడా అతని ఫోటో. అంటే ఏంటి? కేవలం రాజకీయం పిచ్చితో జనాల్ని ఇబ్బంది పెట్టేసి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేపు త్వరలో పిల్లలకి నూతన బట్టలు తీసుకురావడం అన్ని ఫ్రీగా ఇస్తా అండి. వితౌట్ ఎనీ వాళ్ళ లోగోస్ ఏదైతే స్కూల్ లోగోస్ ఉంటాయి, గవర్నమెంట్ లోగోస్ ఉంటాయి ఇస్తారు. కానీ మీరు ఎక్కడ చూసుకోండి, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా అన్ని ఏదైతే లాస్ట్ టైం ఇచ్చిన కార్డ్స్ అయినా ఆయన ఫోటో ఉండేది, ఏముండదు. ఓన్లీ గవర్నమెంట్ ముద్ర ఉంటుంది, అంతవరకే. గవర్నమెంట్ సింబల్ ఉంటుంది. జగన్ అంటున్నాడు Z+ కేటగిరీ సెక్యూరిటీ కావాలని గవర్నమెంట్ సెక్యూరిటీ తగ్గించింది అని మాట్లాడుతున్నారు. ఊరికే ప్రజలు జనాలు వస్తే కొడతారని భయంతో ముందే చెప్తున్నాడు అనమాట. ఆయన ఆల్రెడీ ప్రజల్ని మోసం చేశాడు, ఇబ్బంది పెట్టారు. మైనార్టీస్ కి ఏమో దులోన్ పదం కింద 50,000 ఇస్తా అని నెత్తి మీద చెయ్యేసి అబద్ధం వాదాలు చేసి జనాలు ఎక్కడ కొడతారని భయంతో సెక్యూరిటీ ఇవ్వమంటున్నాడు. ఎందుకంటే అబద్ధం వాదాలు చేశాడుగా. మళ్ళీ ఏమో 10th క్లాస్ పాస్ అవ్వాలన్నాడుగా, మళ్ళీ ఎన్ని అడుగుతారుగా వస్తే. అందుకే బాగా బుద్ధి చెప్పారు. 11 సీట్స్ ఇచ్చేసి బాగా బుద్ధి చెప్పారు కాబట్టి ఇంకా ప్రజల్లో వస్తే ఇంకా గట్టిగా ఉండదు కాబట్టి భయపడుతున్నారు. అందుకే సెక్యూరిటీ కావాలి అడుగుతున్నాను అనుకుంటా. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? చాలా బాగుందండి. ఇంతకు ముందు రోడ్లతో పోలిస్తే ఇప్పుడు రోడ్లన్నీ కొంచెం ప్యాచ్ వర్క్స్ అవన్నీ చేశారు. మొత్తం అంతా ఇప్పుడు బాగుంది. ఈవెన్ రూరల్ సైడ్ కూడా మొత్తం అంతా గ్రామాల్లో కూడా రోడ్లన్నీ ఆయన మొత్తం దాన్ని ఇప్పుడు ర్యాంక్స్ కూడా జంప్ అయిందని తెలిసింది. సో చాలా బాగుందండి పరిపాలన. అమరావతి రాజధానిగా ప్రకటించారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? అమరావతి మనకి ఎప్పుడు అదే మన ప్రైడ్. ఎందుకంటే ఇంతకు ముందు అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి 3 క్యాపిటల్స్ అని అది ఇదని చెప్పడమే తప్ప జరిగింది ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చి ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తెచ్చి మళ్ళీ మొన్న
ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి ఆయన మళ్ళీ పునఃప్రారంభం చేసి సో కొన్ని ఎన్నో వేల కోట్లు మళ్ళీ ఇప్పుడు దానికి శాంక్షన్ చేసి సో అదంతా మొత్తం మళ్ళీ జరిగితే బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నాను మళ్ళీ. సార్ ఇప్పుడు గతంలో జరిగిన లిక్కర్ స్కామ్ విషయంలో వస్తే లిక్కర్ స్కామ్ చాలా జరిగింది, అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా ఓన్లీ క్యాష్ ఇస్తేనే అయ్యేది. ఇప్పుడు ఎట్లా ఉందంటారు? అప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఏదైనా సరే చాలా ట్రాన్స్పరెంట్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ప్రైవేటైజ్ చేశారు కాబట్టి సో ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా ఉంటది. ఎందుకంటే ఎంత ట్యాక్స్ వెళ్ళాలో గవర్నమెంట్ కి అది ట్యాక్స్ ఖచ్చితంగా వెళ్తూ ఉంటుంది. అండ్ ఇంతకు ముందులాగా ఇప్పుడు ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ చేసి ఆ క్యాష్ అంతా ఒక దగ్గర పెట్టుకుని దాన్ని ఎక్కడికి దారి మళ్లించారు. ఖచ్చితంగా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారని నేను ప్రభుత్వాన్ని ఆశిస్తున్నాను. టోటల్గా ఈ కూటమి పరిపాలనలో అభివృద్ధి జరిగి ప్రతి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఆయన విజనరీ లీడర్ అండ్ నాకు ఖచ్చితంగా అతని మీద పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే అనుభవం ఎప్పుడు మ్యాటర్. అందుకని చంద్రబాబు నాయుడు గారి విజన్ వేరే, ఆయన వల్లనే హైదరాబాద్ అంతా డెవలప్ అయ్యి సైబర్ సిటీ వచ్చింది. ఇప్పుడు సేమ్ మనకి ఇక్కడ రుషికొండ దగ్గర సేమ్ అలాంటి టెక్ పార్క్ లాస్ట్ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇనిషియేషన్ తీసుకొని ఇక్కడ చాలా కంపెనీస్ వచ్చినాయి. తర్వాత అది ఆగిపోయింది ఈయన వచ్చిన తర్వాత. మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా వీళ్ళు డెవలప్ చేస్తారు ఖచ్చితంగా. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన వచ్చింది, ఇప్పుడు ఎట్లా ఉంది? ప్రజెంట్ అయితే జనాల దృష్టిలో బాగానే ఉందండి. అన్ని రకాలుగా కూడా మరి రోడ్లు అయితే డెవలప్మెంట్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు సిటీలో కూడా గతంలోనైతే చాలా గతుకులు గోతులు ఉండి మొత్తం బళ్ళు తాలూకా వెహికల్స్ అన్ని కూడా చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఉన్న పరిస్థితుల్లోనైతే ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే బాగానే ఉందండి. రోడ్ల పరిస్థితి అయితే బాగానే ఉంది. ఇప్పుడు గతంలో లిక్కర్ స్కామ్ చాలా జరిగింది, అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకపోవడం వల్ల డబ్బు ఇస్తేనే మద్యం ఇచ్చే విధంగా జరిగేది. ఇప్పుడు ఎట్లా ఉంది సార్? ప్రజలు అనుకోవడం ఏంటంటే మరి ఇది వరకు మీద అయితే ఇప్పుడు మంచి క్వాలిటీ మద్యం అది దొరుకుతుంది. ఇది వరకు లాగా ఏంటంటే ఎక్కడ వెళ్ళని బ్రాండ్లు అన్ని ఉండేవి, ఇప్పుడు అలా కాకుండానే అన్ని రకాలుగా మద్యం అందుబాటులో ఉందని చెప్పి అనుకోవడం అయితే తెలుసు నాకు. ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు, ఎట్లా ఫీల్ అవుతుంది? అమరావతి రాజధాని అయితే మంచి శుభవార్త అదే. ఎందుకంటే ఇప్పుడు గతం ఒక 5 సంవత్సరాలు మనకి అనవసరంగా పోయింది. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు మరి 10 సంవత్సరాలుగా ఉండేలాగా ఉంటే ఈ పాటికి రాజధాని ఒక గుర్తింపు ఉంచును. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా చూస్తే పిల్లలందరికీ ఉద్యోగాల అవకాశాలు మెయిన్ కారణం కనుక మరి దాని మీద వలస వెళ్లే పరిస్థితి లేకపోయింది. ఈ రోజు ఇప్పుడు కూడా చాలా మంది వారు వలస వెళ్ళిపోవడం, మరి తల్లిదండ్రులు వదిలేసి అటువంటి పరిస్థితి అయితే మరి ఉంది. మరి ఇంకా భవిష్యత్తులో మరి అలాంటి పరిణామాలు ఇక ఉండకుండా మరి అదే కానీ అమరావతిలోని పూర్తి రాజధాని నిర్మాణం అయితే మరి కొన్ని లక్షల ఉద్యోగాలు అయితే మన ఆంధ్రాలోనే ఉంటాయని చెప్పి భావిస్తున్నాం. సార్ ఇప్పుడు చూసినట్లయితే అన్నా క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం సౌకర్యం ఉంది, ఎట్లా ఉపయోగపడుతుంది సార్? అన్నా క్యాంటీన్ అయితే ప్రజెంట్ అయితే చాలా మంది దాన్ని ఉపయోగించుకున్నారు. అంటే ఆర్థికంగా లేని వాళ్ళు కూడా అందరూ ఉపయోగించుకున్నారు దాన్ని. నేనైతే చాలా మటుకు హైవేలో చూస్తానని కూడా అన్నా క్యాంటీన్ లో భోజనం చేసే పరిస్థితి అయితే ఉంది ఈ రోజు. మరి చాలా మంది దానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే లేబర్ అనేవాడికి ప్రజెంట్ ఏంటంటే తెల్లవారు లగ్గాన్ని ఇంటి దగ్గర నుంచి బయలుదేరి క్యారేజ్ అయినా అవ్వకపోయినా సరే ఒక ధైర్యం ఏంటంటే మాకు భోజనం దొరుకుతుంది అని ఒక భరోసా మీద ఏంటంటే చాలా మంది ఏంటంటే క్యారేజ్ పట్టుకొచ్చినా పట్టురాపోయినా సరే మరి ఇది భరోసా కనుక మరి అన్నా క్యాంటీన్ అందరికీ ఉపయోగపడుతుందని నా ఆలోచన. సార్ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారు సార్, డెవలప్మెంట్ విషయంలో కానీ అభివృద్ధి చేయడంలో కానీ? సార్ గతంలోనైతే మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి పరిపాలన వల్లే కదా మరి హైదరాబాద్ ఈరోజు అంతా మరి ఆర్థికంగా డెవలప్మెంట్ అయ్యి మరి ఆ రాష్ట్రానికి అదే మెయిన్ ఎకనామిక్ వనరు అయితే అయ్యింది. మరి అదే రకంగా మరి ఆయన ఇంకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కానీ ఉంటే మరి ఆంధ్రప్రదేశ్లో కంపల్సరీ కూడా మరి అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఒక ఆలోచన. ఎందుకంటే ఆయన ఆర్థికవేత్త కనుక మరి ప్రతిదీ కూడా ఆయనకి అవగాహన ఉంది కనుక మరి మెయిన్ భవిష్యత్తు ఏంటంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తుంటారు. మరి ఈ రకంగా మరి ఆయనే మరి ఇంకొక 10 సంవత్సరాలు కానీ పరిపాలించేటట్టయితే కంపల్సరీ మరి అందరికీ కూడా ఉద్యోగాల అవకాశాలు మెరుగుపడతాయని ఒక ఆలోచన అయితే ఉంది.